మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపే 17 చైత్ర అమావాస్య శుక్రవారంతో కలిసి వచ్చింది కనుక దీనినే శుక్ర అమావాస్య అని కూడా పిలుస్తారు. అంతేకాదు ఈ చైత్ర అమావాస్యకి గంధం అమావాస్య అనే పేరు కూడా ఉంది. ఈరోజు ముఖ్యంగా సింహాచలం వరాహ లక్ష్మీ నృసింహస్వామి వారికి గంధం సమర్పిస్తారు. అందుకే దీనిని గంధ అమావాస్య అని పిలుస్తారు. ఇది మామూలు అమావాస్య కాదు, చాలా గొప్ప అమావాస్య. అయితే ఈ అమావాస్య రోజు ఇంట్లో ఆడవాళ్ళు పొరపాటున ఈ కూర వండినా తిన్నా మళ్ళీ వచ్చే సంవత్సరం చైత్ర అమావాస్య వరకు కష్టాలు తప్పవు, లేనిపోని సమస్యలు వస్తాయి. అంతేకాదు రకరకాల బాధలని అనుభవించాల్సి వస్తుంది. చేతిలో చిల్లి గవ్వలేక అప్పుల పాలైపోతారు. 7 జన్మల దరిద్రం అనేది పట్టి పీడిస్తుంది. మరింతకీ ఈ అమావాస్య రోజు ఏ కూడలను తినకూడదు, ఏ కూడలు తినాలి అనే విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతేకాదు ఈ అమావాస్య రోజు ఎటువంటి తప్పులు చేయకూడదు, నీటిలో ఏం వేసుకుని స్నానం చేయాలి, ఏ చెట్టుని తాకితే అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి, ఈరోజు వేప చెట్టు దగ్గర ఏం పడేస్తే కష్టాలు పోతాయి అనే విషయాలను కూడా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చాలా జాగ్రత్తగా వినండి. ఈ వీడియోని లైక్ చేసి మాకు సపోర్ట్ అందించండి. అలాగే కమెంట్ బాక్స్లో ఓం లక్ష్మీ నమో నమః అని కమెంట్ చేయండి. ఈ అమావాస్య రోజు మొదటిగా చేయవలసిన పనులు ఏంటి అంటే కనుక సూర్యోదయానికి ముందే మీరు నిద్ర లేవండి. చక్కగా నిద్ర లేచిన తర్వాత ఇల్లు వాకిళ్ళు అన్నీ కూడా ఊడ్చేసుకొని వాకిలంతా కూడా శుభ్రంగా నీటితోటి కడుక్కొని తర్వాత మంచిగా ముగ్గు పెట్టుకోండి. తర్వాత మీరు శుభ్రంగా స్నానం చేసుకుని లక్ష్మీదేవికి పూజ చేసుకోండి. ఈరోజు స్నానం చేసే నీటిలో కొన్ని ప్రత్యేకమైన వస్తువులను వేసుకుని స్నానం చేయాలి. ఈ అమావాస్య రోజు నీటిలో మీరు కాస్తంత గల్లుప్పును కానీ లేకపోతే 3 తులసి ఆకులను కానీ వేసుకుని ఆ నీటితో మీరు స్నానం చేయాలి. ఏదైనా ఒక్కటి కలుపుకుంటే సరిపోతుంది. ఈ నీటితో మీరు స్నానం చేయడం వల్ల మీ శరీరం అంతా పాజిటివ్ శక్తితో నిండిపోతుంది. ఉదయం సాయంత్రం 2 పూటలా ఇలా స్నానం చేస్తే తిరుగుండదు. శుక్రవారంతో కలిసి వచ్చిన ఈ శుక్ర అమావాస్య నాడు లక్ష్మీదేవిని పూజిస్తే చాలు, మీ ఇల్లంతా కనక వర్షంతో నిండిపోతుంది. కాబట్టి ఈ శుక్రవారం నాడు తప్పక లక్ష్మీదేవి ఆరాధన చేసుకోండి. లక్ష్మీదేవిని గులాబీ పూలతో అలాగే వెంకటేశ్వర స్వామిని తులసి దళాలతో అలంకరించి మీ పూజ గదిలో 2 పిండి దీపాలు వెలిగించి పూజ చేసుకోండి. ఈ అమావాస్య నాడు పిండి దీపాలు వెలిగించి దీపారాధన చేస్తే మీ పూజలకు రెట్టింపు పుణ్యఫలితం లభించి ఇక మీ కష్టాలన్నీ తక్షణమే తొలగిపోయి మీ ఇంటికి మంచి రోజులు ప్రారంభమవుతాయి. లక్ష్మీదేవికి నైవేద్యంగా పాలతో చేసిన పరమాన్నం నివేదించండి. ఈ అమావాస్య రోజు మీ ఇంట్లో పాలు పొంగించి ఆ పాలతో లక్ష్మీదేవికి నైవేద్యం తయారు చేస్తే ఆ లక్ష్మీదేవి చల్లని చూపు మీ ఇంటిపై పడుతుంది. ఈ విధంగా లక్ష్మీదేవిని పూజిస్తూ ఓం శ్రీ మహాలక్ష్మీ దేవే నమః, ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాలను 21 సార్లు జపించండి. ఈ 2 మంత్రాలను జపిస్తే మీ జాతకంలో ఉన్న దురదృష్టం తొలగిపోయి అదృష్టం కలిసి వస్తుంది. ఈ విధంగా ఇంట్లో లక్ష్మీ నారాయణులను పూజిస్తే చాలా మంచిది. ఈ అమావాస్య అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టమైన రోజు కాబట్టి లక్ష్మీదేవి అనుగ్రహం కూడా మనకి కావాలి. గనుక ఈ అమావాస్యకి ముందు రోజు కానీ లేదా అమావాస్య రోజు కానీ ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీని జ్యేష్ఠాదేవిని బయటకు పంపించడం కోసం ఒక బకెట్ నీళ్లు తీసుకుని అందులో ఒక చిటికెడు రాళ్ల ఉప్పు తర్వాత కొద్దిగా నిమ్మరసాన్ని కలపండి ఆ నీటిలో. తర్వాత ఆ నీటితోటి ఇల్లంతా కూడా శుభ్రం చేసేయండి. ఉప్పులో లక్ష్మీదేవి ఉంటుంది. పైగా నెగిటివ్ ఎనర్జీని తొలగించడానికి ఉప్పు చాలా బాగా ఉపయోగపడుతుంది. నిమ్మకాయ నకారాత్మక శక్తులను దూరం చేస్తుంది. ఇంట్లో ఉండే జ్యేష్ఠాదేవిని బయటకు పంపిస్తుంది. ఇవన్నీ కూడా మురికి నీటి రూపంలో బయటకు వెళ్ళిపోయి ఇల్లు అనేది శుద్ధి అవుతుంది. గనుక ఇలా ఇల్లు క్లీన్ చేసుకోండి. అలాగే బూజులు ఏవైనా ఎక్కడైనా కనిపించినా కూడా పూర్తిగా లాగేసుకోండి. తర్వాత ఒక గ్లాసు నీళ్లు తీసుకుని ఆ నీటిలో కాస్తంత పసుపు వేసి ఆ పసుపు వేసిన నీటిని ఇల్లంతా కూడా చిలకరించి చల్లండి. ఈ విధంగా చేయడం వల్ల మనకు ఉన్నటువంటి మైలు అలాగే ఆడవాళ్ళకి ముందు డేట్స్లో పీరియడ్స్లో దోషాలు అవన్నీ వస్తూ ఉంటాయి కదా, ఆ దోష నివారణ జరుగుతుంది. అలాగే ఈ అమావాస్య రోజు గుర్తుపెట్టుకుని మీరు ఒక్క చెట్టుని తాకితే చాలు,
మీకు ఉన్నటువంటి ప్రతి దోషం, ఆర్థిక బాధలు, లేదంటే ఆరోగ్య సమస్యలు ఏదన్నా ఉన్నా, సంతాన సమస్యలు ఉన్నా, లేదంటే లక్ష్మీదేవి కటాక్షం మాకు కొంచెం తగ్గింది అనుకున్నా కానీ మీరు ఈ చెట్టుని తాకితే సరిపోతుంది. ఆ చెట్టు ఏంటి అంటే కనుక మామిడి చెట్టు. అవునండి, మామిడి చెట్టు దగ్గరికి మీరు వెళ్ళే ముందు శుభ్రంగా మీరు స్నానం చేసేయండి. ఈరోజు స్నానం చేసిన తర్వాత నలుపు రంగు వస్త్రాలు ధరించకండి. మిగతా వర్ణంలో ఉండే ఎరుపు కానీ, పసుపు కానీ, ఆకుపచ్చ కానీ, ఇలా మిగతా వర్ణంలో ఉండే ఏ వస్త్రాలనైనా కూడా ధరించుకుని చక్కగా వెళ్ళేటప్పుడు ఒక గ్లాసు నీళ్లలో చిటికెడు కుంకుమ వేసుకొని ఆ కుంకుమ నీళ్లను మామిడి చెట్టు మొదట్లో పోసుకొని మామిడి చెట్టు చుట్టూతా 3 ప్రదక్షిణలు చేసి మామిడి చెట్టుని 11 సార్లు తాకి మీ యొక్క సంకల్పాన్ని చెప్పుకోండి. కుదిరితే మామిడి చెట్టు కింద ఆవు నేతితో దీపారాధన చెయ్యండి. ఇదంతా చెయ్యలేని వారు జస్ట్ మామిడి చెట్టును 11 సార్లు టచ్ చేసేసి తిరిగి వచ్చేయండి, చాలు. మామిడి చెట్టు మనకి సాక్షాత్తు లక్ష్మీ స్వరూపం కాబట్టి ఖచ్చితంగా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం లభిస్తుంది. కాబట్టి ఖచ్చితంగా రేపు మామిడి చెట్టును తాకండి, చాలా మంచి జరుగుతుంది. ఈ శుక్ర అమావాస్య చాలా గొప్ప రోజు కాబట్టి ఈ అమావాస్య నాడు మీ దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్ళి నీటితో శివలింగానికి అభిషేకం చేయండి. ఈ రోజున శివలింగానికి అభిషేకం చేస్తే మీ కష్టాలన్నీ వెంటనే తొలగిపోయి మీ ఇంటికి మంచి రోజులు ప్రారంభమవుతాయి. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడేవారు శివలింగానికి ఆవు పాలతో అభిషేకం చేయండి, మంచి ఆరోగ్యం లభిస్తుంది. అలాగే ప్రతి అమావాస్య నాడు చనిపోయిన మన పూర్వీకులు కాకి రూపంలో మన ఇంటి ముందుకు వస్తారు కాబట్టి ఈ అమావాస్య నాడు కాకికి ఆహారం పెడితే మీ పితృదేవతలు ఎంతో సంతోషిస్తారు. అదేవిధంగా ఈ అమావాస్య నాడు ఏది చేసినా చేయకపోయినా బ్రాహ్మణులకు స్వయంపాకం దానంగా ఇవ్వండి. ఒక విస్తరాకులో బియ్యం, కందిపప్పు, బెల్లం, అలాగే మీకు తోచినంతలో కొంత దక్షిణ పెట్టి బ్రాహ్మణులకు ఇచ్చి వారి ఆశీర్వాదాన్ని తీసుకోండి. అమావాస్య రోజున బ్రాహ్మణులకు స్వయంపాకం దానం చేస్తే మీ కుటుంబానికి తిన్నా తరగని ఐశ్వర్యం వరిస్తుంది. ఎలాంటి దోషాలైనా పోతాయి. ముఖ్యంగా మీ ఇంట్లో ఉన్న చిన్నపిల్లలకు ఈ అమావాస్య నాడు నల్లదారాన్ని మొలతాడుగా కట్టండి. అనారోగ్య సమస్యలు, నరదిష్టి సమస్యలు తొలగి మీ పిల్లల ఆయుష్ పెరుగుతుంది. ఈ అమావాస్య నాడు ప్రతి ఒక్కరూ ఒక శక్తివంతమైన ఉప్పు పరిహారాన్ని పాటించండి. ఒక గాజు గిన్నెలో నిండుగా ఉప్పు వేసి దాని మీద చిటికెడు పసుపు కుంకుమ వేసి మీ ఇంటి ఈశాన్యంలో పెట్టుకోండి. అమావాస్య మరుసటి రోజు ఆ ఉప్పును తీసి ఎవరూ తొక్కని ప్రదేశంలో వెయ్యండి. ఇలా చేస్తే మీ ఇంటికి ధనాకర్షణ పెరిగి వద్దన్నా సరే మీ ఇంటికి డబ్బు వచ్చి చేరుతుంది. వివాహ ప్రయత్నాలు చేసేవారు ఈ అమావాస్య రోజున అరటి చెట్టుకు ప్రదక్షిణాలు చేయండి, త్వరగా వివాహ యోగం సిద్ధిస్తుంది. ఈ శుక్రవారం అమావాస్య రోజున మీకు కుక్క కనిపిస్తే దానికి కొంచెం తీపి పదార్థాన్ని ఆహారంగా పెట్టండి. తీపి పదార్థాలు ఏవైనా పర్వాలేదు. ఒకవేళ అవి దొరకకపోతే కనీసం బిస్కెట్లు లేదా వేరే ఏదైనా ఆహారాన్ని పెట్టండి. ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో ఉన్న అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి. కుక్కను భైరవ స్వరూపంగా భావిస్తారు. కుక్కకు ఆహారం పెట్టడం వల్ల శని దోషాలు, రాహుకేతు దోషాలు కూడా తొలగిపోయి ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఈ అమావాస్య రోజు కొన్ని తప్పు పనులను పొరపాటున కూడా చేయకూడదు. ఈ అమావాస్య నాడు ఎవరికీ అప్పు ఇవ్వకండి, ఎవరి నుండి అప్పు తీసుకోకూడదు. ఈ అమావాస్య నాడు పగటిపూట నిద్రపోకూడదు, లేదంటే మీ ఇంట్లోకి దరిద్ర దేవత అడుగు పెడుతుంది. దంపతులు బ్రహ్మచర్యం పాటించాలి. అమావాస్య నాడు కొత్త బట్టలు కొనకూడదు. అలాగే దూర ప్రయాణాలు కూడా చేయకూడదు. ఎలాంటి శుభకార్యాలు నిర్వహించకూడదు. ఇనుము శనిగ్రహానికి సంబంధించినది కాబట్టి ఈ అమావాస్య నాడు పొరపాటున కూడా ఇనప వస్తువులను కొనకూడదు. అలాగే ఈ అమావాస్య నాడు ఎట్టి పరిస్థితుల్లోనూ కొత్త చీపురు, బియ్యం మరియు గోధుమలను కొనకూడదు. అమావాస్య నాడు ఈ వస్తువులను కొంటే మీ ఇంట ధనం నిలవదు, అనవసరపు ఖర్చులు కూడా పెరుగుతాయి. అలాగే పదునైన వస్తువులను కూడా ఈ అమావాస్య నాడు కొనకూడదు, లేదంటే మీ కుటుంబంలో గొడవలు ఏర్పడతాయి. అలాగే తోలుతో చేసిన బూట్లు మరియు హ్యాండ్ బ్యాగ్లు కూడా కొనకూడదు. అంతేకాదు ఈరోజు గోరులు, జుట్టు కత్తిరించకూడదు. శుక్ర అమావాస్య నాడు తులసిని పూజిస్తే ఇంకా రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది. కాబట్టి ఈ అమావాస్య నాడు ప్రతి ఒక్కరూ తులసి కోటలో దీపం వెలిగించి తులసి కోటకు నమస్కారం చేసుకుంటే ఎలాంటి కోరికైనా సరే వెంటనే నెరవేరుతుంది. అన్నిటికన్నా ముఖ్యంగా ఈ అమావాస్య నాడు ఏది చేసినా చేయకపోయినా మీ ఇంటికి గుమ్మడికాయను కట్టుకోండి. గుమ్మడికాయకు చాలా శక్తి ఉంటుంది.
శుక్రవారంతో కలిసి వచ్చిన ఈ అమావాస్య నాడు మీ ఇంటికి గుమ్మడికాయ కడితే మీ ఇంటికి అన్ని విధాలుగా కలిసి వస్తుంది. మీ ఇంటికి ఉన్న నరదిష్టి దోషాలన్నీ తొలగిపోతాయి. కాబట్టి ఈ శుక్రవారం నాడు ఒక బూడిద గుమ్మడికాయను తెచ్చుకొని గుమ్మడికాయకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఆ గుమ్మడికాయను ఇంటి గుమ్మానికి వేలాడదీసి సాంబ్రాణి పొగ వేయండి. ఈ అమావాస్య నాడు గుమ్మడికాయ కడితే మీ ఇంటికి అఖండ ధనప్రాప్తి కలుగుతుంది. గుమ్మడికాయ కట్టలేని వారు మీ ఇంటి గుమ్మానికి ఉప్పు మూటను కట్టుకోండి. ఒక ఎర్రటి వస్త్రంలో రాళ్ళో ఉప్పును మూట కట్టి ఇంటి గుమ్మానికి వేలాడదీయండి. మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం తొలగిపోయి ధనపరంగా మీ ఇంటికి బాగా కలిసి వస్తుంది. ఉప్పు మూట కూడా కట్టలేము అనేవారు కలబంద మొక్క లేదా పూజించిన నిమ్మకాయలు, పటిక ఇలా ఏవైనా సరే మీ ఇంటి గుమ్మానికి కట్టుకోండి. అలా కట్టుకుంటే మీ ఇంటికి దిష్టి తగలకుండా ఉంటుంది. ముఖ్యంగా ఈ అమావాస్య నాడు మీ ఇంట్లో ఉన్న పిల్లలకు తప్పనిసరిగా దిష్టి తీయండి. అమావాస్య నాడు రాళ్ళు ఉప్పుతో, ఆవాలతో, ఎండుమిరపకాయలతో పిల్లలకు దిష్టి తీస్తే నరదిష్టి సమస్యలు, అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోయి మంచి ఆరోగ్యం కలుగుతుంది. అదేవిధంగా ఈ అమావాస్య నాడు ప్రతి ఒక్కరూ కాలికి నల్లదారం కట్టుకోండి. అమావాస్య రోజున కాలికి నల్లదారం కట్టుకుంటే నరదిష్టి దోషాలు, శని దోషాలన్నీ తొలగిపోయి మీకు మంచి రోజులు ప్రారంభమవుతాయి. ఆడవారైతే ఎడమకాలికి, పురుషులైతే కుడికాలికి నల్లదారాన్ని కట్టుకోవాలి. ఇక విపరీతమైన అప్పుల సమస్యలతో ఇబ్బంది పడేవారు బియ్యపిండిలో పంచదార కలిపి ఈరోజు నల్ల చీమలకు ఆహారంగా వేయండి. నెల తిరగకుండానే మీ అప్పుల బాధలన్నీ క్రమక్రమంగా తొలగిపోతాయి. ఎవరైతే కటిక పేదరికంతో బాధపడుతున్నారో అలాంటి వారు ఒక తమలపాకు పైన పసుపుతో ఓం అని రాసి మీ బీరువాలో పెట్టుకోండి. ఇలా చేయడం ద్వారా మీ ఇంటికి ఉన్న డబ్బు కష్టాలన్నీ వెంటనే తొలగిపోయి అష్టైశ్వర్యాలు లభిస్తాయి. అలాగే ఈ రోజున పితృదేవతలను తలుచుకుని వారికి తర్పణం వదిలితే మీ కుటుంబంలో సుఖ సంతోషాలు పెరుగుతాయి. వేప చెట్టు దగ్గర ఇది పడేయండి. 2 నిమిషాల్లో మీ దరిద్రం పోయి కోట్లు వచ్చి పడతాయి. మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది. వద్దన్న ఐశ్వర్యం వచ్చి పడుతుంది. సాధారణంగా అమావాస్య అంటేనే పరిహారాలకు, దోష నివారణలకు ఒక గొప్ప సమయం అని మన పెద్దలు, పండితులు చెబుతుంటారు. అందులోనూ ఈ అమావాస్య శుక్రవారంతో కలిసి రావడం అనేది ఒక అద్భుతమైన యోగంగా మనం భావించాలి. శుక్రవారం అంటేనే మహాలక్ష్మి అమ్మవారికి అత్యంత ప్రీతిపాత్రమైన రోజు. అష్టైశ్వర్యాలను ప్రసాదించే ఆ తల్లి అనుగ్రహం పొందడానికి శుక్రవారం చేసే పూజలు, పరిహారాలు 1000 రెట్లు ఫలితాన్ని ఇస్తాయి. అలాంటిది అమావాస్య తిథి కూడా శుక్రవారమే రావడం వల్ల దీనిని శుక్ర అమావాస్య అని పిలుస్తారు. ఈ రోజున మీరు వేప చెట్టు దగ్గర మీరు ఇదొక్కటి పడేస్తే చాలు, మీ జాతకంలో ఉన్న దరిద్రమంతా పోయి పట్టిందల్లా బంగారంలా మారి మీ సుడి తిరగడం ఖాయం. కేవలం 2 నిమిషాల్లో మీరు చేసే ఈ పని వల్ల లక్షలు కాదు, కోట్లు వచ్చి పడే అవకాశం ఉంటుంది. ఇక మీకు తిరుగులేని రాజయోగం పడుతుంది. మరి ఇంతకీ ఈ శుక్ర అమావాస్య రోజు వేప చెట్టు దగ్గర ఏం పడేయాలి అనే విషయాన్ని ఇప్పుడు వీడియోలో చాలా వివరంగా తెలుసుకుందాం. మనుషులన్నాక అందరూ ఒక్కొక్క సమస్యతో బాధపడుతూ ఉంటాము. ఇంటింటికి ఒక సమస్య, మనిషికి ఒక సమస్య ఉంటుంది. కొంతమంది బయటికి చెప్పుకుంటారు, కొంతమంది చెప్పుకోరు. ఎందుకంటే చెప్పుకోలేని సమస్యలు కూడా కొన్ని ఉంటాయి. బయటికి చెప్పుకుంటే ఎక్కడ చులకనైపోతామో, ఎక్కడ లోకువైపోతామో, ఎక్కడ మన గురించి ఎగతాళిగా మాట్లాడుకుంటారో అని లోపలే దాచుకుంటారు. ఆ సమస్యలన్నింటినీ కూడా వేప చెట్టు దగ్గర చేసే ఈ పరిహారంతో తీసేసుకోవచ్చు. వేప చెట్టు అనేది చాలా శక్తివంతమైనది. వేప చెట్టు కూడా దేవతా వృక్షమే. వేప చెట్టుకు అతేంద్రియ శక్తులు చాలా ఎక్కువ. వేప చెట్టును లక్ష్మీదేవి స్వరూపంగా కూడా భావిస్తూ ఉంటారు. అంటే అమ్మవారు, అలాగే సీతాదేవి కూడా ఈ చెట్టులో కొలువై ఉంటారు. అంత శక్తివంతమైనది వేప చెట్టు. కాబట్టి వేప చెట్టు దగ్గర ఈ పరిహారం చేస్తే ఖచ్చితంగా కొన్ని నిమిషాల్లోనే మీ చెడుని లాగేసుకుంటుంది. మీ ఇంటి దగ్గరలో ఉన్నటువంటి వేప చెట్టు లేదా కొంచెం దూరంగా ఉన్నటువంటి వేప చెట్టు దగ్గరికి వెళ్ళి ఈ పరిహారం చేసుకోండి. వేప చెట్టు పచ్చదనం, ఆ చెట్టు ఇచ్చే ఆరోగ్యాన్ని, చల్లని గాలిని మనకు ఏ ఫ్యాన్లు, కూలర్లు, ఏసీలు కూడా ఇవ్వలేవు. వేప చెట్టు అద్భుతమైన ఆక్సిజన్ను ఇస్తుంది. వేప చెట్టు కింద కాసేపు కూర్చొని ఆ గాలిని పీల్చుకున్నా కూడా మనకున్న 100 రోగాలు తగ్గుతాయి. అంత ఆరోగ్యకరమైన గాలిని వేప చెట్టు అందిస్తుంది. వేప చెట్టు ఉన్న చోట ఒక మంచి పాజిటివ్ శక్తి ఉంటుంది. వేప చెట్టు ఉన్న ఇంట్లో గొడవలు, సమస్యలు తక్కువగా ఉండేవి. ఆరోగ్యం కూడా బాగుండేది. వేప ఆకులు కూడా మనకు ఆయుర్వేద పరంగా చాలా మంచివి.
ఒక గుప్పెడు వేపాకులను మీరు ఈ అమావాస్య రోజున స్నానం చేసేటటువంటి నీటిలో వేసుకొని స్నానం చేసినట్లయితే మీకున్నటువంటి అనారోగ్య సమస్యలు, పితృదోషాలు, శాపాలు, శని దోషాలు అన్నీ కూడా తొలగిపోయి మీరు పట్టిందన్న బంగారమవుతుంది. వేపాకులు వేయడం వలన ఆ నీరు శక్తివంతంగా మారి మీకు ఆరోగ్యం కూడా బాగుండి నూతన ఉత్సాహంతో, ఉత్తేజంతో, కొత్త ఆయుష్తోటి మీ జీవితాన్ని మొదలు పెట్టగలుగుతారు. అంత శక్తివంతమైంది ఈ స్నానం. ఇక వేప చెట్టు దగ్గర మనం ఏం పడేయాలంటే, దీనికోసం మీరు ముందుగా ఒక తెల్లని కాగితాన్ని తీసుకోండి. ఆ కాగితం మీద ఎరుపు రంగు స్కెచ్ పెన్నుతో మీ మనసులో ఉన్న అతిపెద్ద సమస్యను రాయండి. ఉదాహరణకు, నా అప్పులు త్వరగా తీరిపోవాలి అని కానీ, లేదా నాకు రావలసిన ధనం త్వరగా రావాలి అని కానీ, లేదా మా ఇంట్లో గొడవలు తగ్గి ప్రశాంతత ఉండాలి అని కానీ, మీకు ఏది ముఖ్యమో అది రాయండి. సమస్య ఏదైనా పర్వాలేదు, కానీ ఒకే ఒక సమస్యను బలంగా రాయండి. ఇలా రాసిన తర్వాత ఆ పేపర్ మధ్యలో ఒక స్పూన్ నల్ల ఆవాలు వేయండి. నల్ల ఆవాలు అనేవి మన చుట్టూ ఉన్న దిష్టిని, చెడును లాగేసుకోవడంలో చాలా పవర్ఫుల్గా పనిచేస్తాయి. ఆ తర్వాత ఒక స్పూన్ కల్లుప్పు లేదా రాళ్ళ ఉప్పును వేయండి. ఉప్పు అంటే సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపం. ఉప్పు లేని ఇల్లు ఉండదు, ఉప్పు లేని పూజ ఉండదు. దిష్టి తీయడానికి ఉప్పును మించిన వస్తువు మరొకటి లేదు. తర్వాత అందులో చిటికెడు కుంకుమను వేయండి. కుంకుమ సౌభాగ్యానికి గుర్తు, అలాగే ఎరుపు రంగు శక్తికి చిహ్నం. చివరగా 4 ఎండుమిరపకాయలను ఆ పేపర్లో పెట్టండి. ఎండుమిరపకాయల ఘాటు మన కష్టాలను దహించి వేస్తుంది. పాతకాలంలో మన అమ్మమ్మలు ఈ వస్తువులతోనే దిష్టి తీసేవారు. ఇప్పుడు ఈ 5 వస్తువులు ఉన్న కాగితాన్ని ఒక పొట్లాంలా చుట్టండి. ఈ పరిహారాన్ని మీరు సాయంత్రం 4 గంటల నుండి 6 గంటల మధ్యలో చేయాలి. ఆ సమయంలోనే శక్తులు ఎక్కువగా ప్రభావవంతంగా ఉంటాయి. ఈ పొట్లాన్ని తీసుకొని మీ ఇంటికి దూరంగా ఉన్న ఒక వేప చెట్టు దగ్గరకు వెళ్ళండి. గుర్తుంచుకోండి, మీ ఇంటి లోపల ఉన్న చెట్టు దగ్గర కానీ, లేదా గుడి ఆవరణలో ఉన్న చెట్టు దగ్గర కానీ ఈ పని చేయకూడదు. బయట ఉన్న చెట్టు మాత్రమే ఉండాలి. చెట్టు దగ్గరకు వెళ్ళిన తర్వాత ఆ తల్లికి మనసులో నమస్కారం చేసుకోండి. ఓ తల్లి, నా కష్టాలన్నీ నీవే తీర్చాలి అని ప్రార్థించండి. మీకు వీలైతే ఒక చెంబులో నీటిని తీసుకువెళ్ళి ఆ చెట్టు మొదట్లో పోయండి. ఆ తర్వాత ఆ వేప చెట్టు చుట్టూ 11 సార్లు ప్రదక్షిణలు చేయండి. ప్రతి ప్రదక్షిణలోనూ మీ సమస్య తీరిపోయినట్లుగా ఊహించుకోండి. ప్రదక్షిణలు పూర్తయ్యాక ఆ పొట్లాన్ని మీ కుడి చేతితో పట్టుకొని మీ తల చుట్టూ కుడివైపు నుంచి ఎడంవైపుకు 3 సార్లు, ఎడంవైపు నుంచి కుడివైపుకు 3 సార్లు తిప్పుకోండి. ఇలా తిప్పుకుంటున్నప్పుడు మీలో ఉన్న దరిద్రం, మీ జాతకంలో ఉన్న దోషాలు అన్నీ ఆ పొట్లాన్లోకి చేరిపోవాలని బలంగా కోరుకోండి. ఆ తర్వాత ఆ పొట్లాన్ని ఆ వేప చెట్టు మొదట్లో పడేయండి. పడేసిన తర్వాత వెనక్కి తిరిగి చూడకుండా నేరుగా మీ ఇంటికి వచ్చేయండి. దారిలో ఎవరైనా పిలిచినా పలకకండి, ఎవరితోనూ మాట్లాడకండి. ఇంటికి వచ్చిన తర్వాత కాళ్ళు చేతులు కడుక్కొని శుభ్రపడండి. వీలైతే స్నానం చేయడం ఇంకా మంచిది. ఈ పరిహారం ఎందుకు అంత శక్తివంతమైనది అంటే, ఇందులో ఉపయోగించిన ప్రతి వస్తువుకు ఒక ప్రత్యేకమైన గుణం ఉంది. ఆవాలు మన మనసులోని భయాన్ని, బయట ఉన్న శత్రువుల పీడను తొలగిస్తాయి. కల్లుప్పు మన ఆర్థిక స్థితిని మెరుగుపరుస్తుంది. కుంకుమ మనకు రక్షణగా నిలుస్తుంది. ఎండుమిరపకాయలు మనకున్న మొండి సమస్యలను కూడా క్షణాల్లో తీసివేస్తాయి. వేప చెట్టు వీటన్నింటినీ స్వీకరించి తనలోని దివ్యశక్తితో వాటిని శుద్ధి చేసి మనకు మంచి ఫలితాలనిస్తుంది. ఈ పరిహారం చేసిన వెంటనే మీ మనసు చాలా తేలికగా అనిపిస్తుంది. మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ వైబ్రేషన్స్ తగ్గిపోయి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. మీరు ఏ సమస్య అయితే ఆ కాగితం మీద రాశారో దానికి సంబంధించిన పరిష్కారం మీకు అతి త్వరలోనే కనిపిస్తుంది. అప్పులు తీరడానికి కొత్త మార్గాలు కనిపిస్తాయి. వ్యాపారంలో లాభాలు వస్తాయి. ఉద్యోగంలో ప్రమోషన్లు రావచ్చు. సాక్షాత్తు ఆ అమ్మవారే మీ చెయ్యి పట్టుకుని నడిపిస్తున్న అనుభూతి మీకు కలుగుతుంది. ఈ అమావాస్య అనేది ఒక గొప్ప అవకాశం. ఇటువంటి రోజులు మళ్ళీ మళ్ళీ రావు.
మన తాతలు ముత్తాతలు అనుసరించిన ఇటువంటి చిన్న చిన్న చిట్కాల్లో ఎంతో నిగూఢమైన అర్థం ఉంటుంది. వేప చెట్టు గాలి పీల్చడం వల్ల మన ఒంట్లో ఉన్న అనారోగ్యం ఎలా తగ్గుతుందో, అలాగే ఈ పరిహారం చేయడం వల్ల మన జాతకంలో ఉన్న దోషాలు కూడా అలానే తొలగిపోతాయి. మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే, దీని గురించి ఎవరికీ ముందుగా చెప్పకండి. నేనిలా చేస్తున్నాను అని 10 మందికి చెబితే ఆ పరిహారానికున్న శక్తి తగ్గిపోతుంది. ఇదొక రహస్య పరిహారం. మీరు చేసుకున్న తర్వాత ఫలితం వచ్చినప్పుడు కావాలంటే ఇతరులకు చెప్పవచ్చు. అలాగే పొట్లం పడేసిన తర్వాత వెనక్కి తిరిగి చూడకపోవడం అనేది చాలా కీలకం. ఎందుకంటే మనం మన కష్టాలను, దరిద్రాన్ని అక్కడ వదిలేసి వస్తున్నాం. మళ్ళీ వెనక్కి చూస్తే అవి తిరిగి మనల్ని వెంబడిస్తాయని ఒక నమ్మకం. కాబట్టి ఆ నియమాన్ని తూచా తప్పకుండా పాటించండి. మీ జీవితంలో ఎంతటి కటిక దరిద్రం ఉన్నా, ఎన్ని సంవత్సరాల నుండి అప్పుల ఊబిలో కూరుకుపోయి ఉన్నా, ఈ అమావాస్య మీ జీవితంలో ఒక కొత్త వెలుగును నింపుతుంది. లక్షలు కాదు, కోట్లు వచ్చిపడే అవకాశం ఉంది. అంటే అది మీ అదృష్టాన్ని బట్టి ఉంటుంది. కానీ ఖచ్చితంగా మీ ఆర్థిక స్థితి అయితే మెరుగుపడుతుంది. మీకు ఎటువంటి కష్టాలు ఉన్నా ఈ వేప చెట్టుకు చెప్పుకుంటే చాలు, ఆ తల్లి అంతా వింటుంది, మన కష్టాలను తీరుస్తుంది. ఈ ప్రకృతి మనకు ఎన్నో వరాలనిచ్చింది. అందులో వేప చెట్టు ఒకటి. దానిని సరైన సమయంలో, సరైన పద్ధతిలో వాడుకుంటే మన జీవితమే మారిపోతుంది. గనుక ఈ శుక్ర అమావాస్యను అస్సలు వదులుకోకండి. ఈ వేప చెట్టు పరిహారం చేసి శుభ ఫలితాలను పొంది సంతోషంగా జీవించండి. ఇక ఈ అమావాస్య రోజు ఏ కూర వండకూడదు, ఏ కూర వండాలి అనే విషయానికి వస్తే, ఇంట్లో ఆడవాళ్ళు సహజంగా ఇలాంటి ముఖ్యమైన పర్వదినాలలో నాన్ వెజ్ ఒక్కటి తినకూడదు అని చెప్పి అనుకుంటూ ఉంటారు. కానీ నాన్ వెజ్తో పాటుగా కొన్ని రకాలైనటువంటి కూరగాయలు కూడా తినకూడదు అని చెప్పి చాలామందికి తెలియదు. మీరు ఎన్ని పూజలు చేసినా కూడా ఈ చిన్న చిన్న తప్పులు, పొరపాట్లు చేయడం వల్ల మీరు చేసినటువంటి పూజకు ప్రతిఫలం అనేది దక్కకుండా పోతుంది. కాబట్టి ఇంట్లో ప్రతి ఒక్కరూ కూడా, ముఖ్యంగా ఆడవారు తెలుసుకోవాలి, ఏ కూర వండకూడదు అని చెప్పి. ఈ అమావాస్య రోజు ప్రత్యేకంగా వంకాయ అనేది నిషిద్ధం. వంకాయ అనేది ఎట్టి పరిస్థితులలో ఈరోజు వండుకోకూడదు. అలాగే నాన్ వెజ్ అనేది ఎట్టి పరిస్థితులలో వండుకోకూడదు, తినకూడదు, ఇంటికి కూడా తెచ్చుకోకూడదు. తర్వాత వచ్చేసి కాలీఫ్లవర్. మనం కాలీఫ్లవర్ గోబీ మంచూరియా అని చెప్పి, లేదంటే కాలీఫ్లవర్ పకోడీ అని చెప్పి పిల్లలకి ఇష్టం అని చెప్పి, అలాగే హెల్త్కి కూడా మంచిదని చెప్పి వండుతూ ఉంటారు. కానీ ఈ అమావాస్య రోజు దీన్ని మాత్రం వదిలిపెట్టేసేయండి. తర్వాత వచ్చేసి క్యారెట్. క్యారెట్ ఆరోగ్యానికి కానీ, కళ్ళకి కానీ చాలా మంచిది. కానీ క్యారెట్ అనేది ఈ ఒక్క అమావాస్య రోజు వండుకోకూడదు. తర్వాత కాకరకాయ. కాకరకాయ మనకి ఆరోగ్యానికి, ఇంకా షుగర్ ఉన్న వాళ్ళకి చాలా మంచిది. కానీ ఈ ఒక్క రోజు తినకూడదు. తర్వాత వచ్చేసేసి కోడిగుడ్డు. మనకి కోడిగుడ్డు అనేది వెజ్ అని, మంచిదని, ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయని ప్రతి ఒక్కరూ కూడా ఈ మధ్య తింటున్నారు. కోడిగుడ్డు ప్రోటీనే, కానీ ఈ అమావాస్య రోజు మాత్రం తినకూడదు. అలాగే ములక్కాయ. ములక్కాయ అనేది ఈరోజు ఎట్టి పరిస్థితులలో కూడా ఇంటికి తెచ్చుకోవడం కానీ, వండుకోవడం కానీ, తినడం కానీ చేయకూడదు. ములక్కాయ ఆరోగ్యానికి చాలా మంచిది. అనేక రకాలైన పోషక విలువలతోటి ఉంటుంది. కానీ ఈ ఒక్క రోజు మాత్రం ములక్కాయ తినకూడదు. తర్వాత వచ్చేసి క్యాబేజ్ అన్నమాట. క్యాబేజీ చాలామంది కూడా ఆరోగ్యానికి మంచిదని చెప్పి, పోషకాలు ఎక్కువ ఉంటాయని చెప్పి తింటారు. కానీ ఒక్కరోజు వద్దండి. తర్వాత వచ్చేసి బూడిద గుమ్మడికాయ. ఇప్పుడు ఆరోగ్యరీత్యా ప్రతి ఒక్కరు కూడా బూడిద గుమ్మడికాయ వెయిట్ లాస్ అవ్వడానికి జ్యూస్ రూపంలో తాగుతూ ఉన్నారు. విడి రోజుల్లో తాగొచ్చు, కానీ అమావాస్య రోజు మాత్రం బూడిద గుమ్మడికాయ కానీ, లేదంటే తీపి గుమ్మడికాయ కానీ ఇంటికి తెచ్చుకోవడం, వండుకోవడం, తినడం చేయకూడదు. అమావాస్య రోజు బూడిద గుమ్మడికాయ కట్టుకోవాలి అంటే దానికి ముందు రోజు తెచ్చుకోండి, కానీ అమావాస్య రోజు తెచ్చుకోవడం అంత మంచిది కాదు. తరువాత వచ్చేసి సొరకాయ. సొరకాయ కూడా ఈరోజు ఎట్టి పరిస్థితులలో కూడా ఇంటికి తెచ్చుకోవడం కానీ, వండుకోవడం కానీ, తినడం కానీ చేయకూడదు. తరువాత పొట్లకాయ. పొట్లకాయ మనకి పాము ఆకారంలో పొడవుగా ఉంటుంది. మనకి ముఖ్యమైన పర్వదినాలలో ఇలాంటి అమావాస్య అప్పుడు పొట్లకాయ కూడా ఎట్టి పరిస్థితులలో ఇంటికి తెచ్చుకోవడం, వండుకోవడం, తినడం అనేది చేయకూడదు. తర్వాత వచ్చేసి గోరు చిక్కుడు కానీ, విత్తనాల చిక్కుడు కానీ ఈ అమావాస్య రోజు ఇంటికి తెచ్చుకోవడం కానీ, వండుకోవడం కానీ, తినడం కానీ చేయకూడదు. చాలామంది పీచు పదార్థం, ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది అని చెప్పి గోరు చిక్కుడు తింటారు. విడిగా మంచిదే, కానీ అమావాస్య రోజు మాత్రం చిక్కుడు వద్దు.
మరి ఈ అమావాస్య రోజు ఇన్ని తినకూడదు అని చెప్పారు కదా, మరి ఏం తినాలి అని చాలామంది అడుగుతారు. వీటిని మినహాయించి మిగిలిన కూరలు తినొచ్చు. అంటే పప్పు, సాంబార్లో కూడా కాస్త దోసకాయ వేసుకుని, కొంచెం 2 టమాటాలు కోసుకుని సాంబార్ పప్పు వేసుకుని కాచుకోవచ్చు. ఇలా వీటిని మినహాయించి ఒక్కరోజు ఏదో ఒక కూర వండుకోవడానికి ట్రై చేయండి. ఈ నియమాలు పాటిస్తే ఆ లక్ష్మీదేవి కటాక్షం తప్పకుండా మీపై ఉంటుంది. ఈ అమావాస్య రోజున మీకు ఎక్కడైనా గోవు కనిపిస్తే వెంటనే ఆ గోమాత దగ్గరకు వెళ్ళి భక్తితో నమస్కరించుకోండి. ఆ తర్వాత గోధుమ పిండిలో కొంచెం బెల్లం కలిపి ఉండలుగా చేసి ఆ గోధుమ పిండి ఉండలను ఆవుకు తినిపించాలి. గోధుమలు సూర్య భగవానుడికి సంకేతం, బెల్లం లక్ష్మీ కటాక్షానికి చిహ్నం. ఒకవేళ మీ ఇంట్లో గోధుమ పిండి అందుబాటులో లేకపోతే బియ్యం పిండిలో బెల్లం కలిపి కూడా పెట్టవచ్చు. ఇలా ఈ శుక్ర అమావాస్య నాడు గోమాతకు గోధుమ పిండి బెల్లం కలిపి తినిపించడం వల్ల సాక్షాత్తు లక్ష్మీదేవి మీ ఇంట్లోకి ప్రవేశిస్తుంది. ఇలా ఈరోజు గోవుకు ఈ ఆహారం పెట్టి ఓం శ్రీ గోమాత్రే నమః అనే మంత్రాన్ని 11 సార్లు జపించండి. దేవతలందరి ఆశీస్సులు మీకు లభిస్తాయి. గతంలో మీరు చేసిన పాపకర్మలన్నీ తొలగిపోయి పుణ్యఫలం దక్కుతుంది. ధనలాభం కలగడమే కాకుండా కుటుంబంలో కలహాలు తగ్గి సఖ్యత పెరుగుతుంది. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. మీ జీవితం వెలిగిపోతుంది. దారిద్ర్యమన్న మాట మీ దరిదాపుల్లోకి కూడా రాదు. తరతరాలకు సరిపడా సంపదను పొందే సువర్ణావకాశాలు వస్తాయి. గోమాత అనుగ్రహం ఉంటే అసాధ్యమైనది ఏదీ లేదు. మీరు చేసే ఈ చిన్న సేవ మీ జాతకాన్ని తిరగరాస్తుంది, రాజభోగాలను కల్పిస్తుంది. పట్టిందల్లా బంగారమయ్యే రోజులు మీకు దగ్గరలోనే ఉన్నాయి. కాబట్టి శుక్ర అమావాస్య రోజు ఆవు కనిపిస్తే నిర్లక్ష్యం చేయకుండా ప్రేమతో నిమిరి గోధుమ పిండి తినిపించి మంత్రం పఠించి శుభ ఫలితాలను పొందండి. వీటితో పాటు గోవుకు కొన్ని రకాల పదార్థాలు పెడితే వివిధ రకాల ప్రయోజనాలు కలుగుతాయని శాస్త్రాలు చెబుతున్నాయి. అన్నంలో చిటికడు ఉప్పు, పసుపు కలిపి ఆ అన్నాన్ని గోవుకి ఆహారంగా పెడితే ధన సమస్యలు పోతాయి, అప్పులు తీరిపోతాయి, సంపాదన పెరుగుతుంది. నానబెట్టిన శనగలని గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల మనలో ఆధ్యాత్మిక చింతన ఏర్పడుతుంది. ఉడికించిన ఆలుగడ్డలను గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల నరఘోష పోతుంది. అలాగే ఆవుకు క్యారెట్ ఆహారంగా పెట్టడం వల్ల వ్యాపార అభివృద్ధి చెందుతుంది. బీట్రూట్, పాలకూరను కలిపి గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల ఐశ్వర్యం కలుగుతుంది. గోవుకు దోసకాయను ఆహారంగా పెట్టడం వల్ల శత్రువులు మిత్రులు అవుతారు. టమాటాను ఆహారంగా పెట్టడం వల్ల వివాహ ప్రాప్తి కలుగుతుంది. గోవుకు వంకాయను ఆహారంగా పెట్టడం వల్ల సంతాన ప్రాప్తి కలుగుతుంది. గోవుకు అరటిపళ్ళు ఆహారంగా పెట్టడం వల్ల ఉన్నత పదవులు కలుగుతాయి. బెండకాయను పెట్టడం వల్ల మనోధైర్యం కలుగుతుంది. దొండకాయను గోవుకు పెట్టడం వల్ల మనోవ్యాధి తొలగిపోతుంది. గోమాతకు నానబెట్టిన మినుములు పెడితే ఆత్మవిశ్వాసం లభిస్తుంది. గోమాతకు నానబెట్టిన కందులు పెడితే కోపం తగ్గుతుంది. తోటకూర, బెల్లం కలిపి గోమాతకు పెట్టిన మానసిక ప్రశాంతతను పొందవచ్చు. నానబెట్టిన బొబ్బట్లను గోమాతకు పెడితే ధనాభివృద్ధి జరుగుతుంది. ఎప్పుడైనా సరే గోమాత కనిపిస్తే ఆ గోమాతకు నానబెట్టిన ఉలవలు పెడితే వృత్తిలో నిలకడ లభిస్తుంది. కాలసర్ప దోషం నుంచి బయటపడేందుకు చైత్ర అమావాస్య తిథిని ప్రత్యేకంగా పరిగణిస్తారు. ఈ రోజున కాలసర్ప దోషం నుంచి బయటపడడానికి వెండితో చేసిన సర్పాలను పూజించి తర్వాత వాటిని పవిత్ర నదిలో విసిరివేయాలి. దీంతో పాటు గాయత్రి మంత్రము, మహామృత్యుంజయ మంత్రం కూడా జపించాలి. ఈరోజు ఇలా చేస్తే కాలసర్ప దోషం నుండి బయటపడతారు అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. అలాగే ఈ చైత్ర అమావాస్యనే గంధ అమావాస్య అని కూడా చెప్తూ ఉంటారు. ఎందుకంటే ఈరోజే సింహాచల వరాహలక్ష్మి నరసింహుని ఆలయంలో చందనోత్సవం జరుపుతారు. ప్రతి సంవత్సరం చైత్రమాసం ఆఖరి రోజున అమావాస్య రోజున ఈ ఉత్సవం మొదలవుతుంది. ఈరోజు స్వామివారి నిజరూప దర్శనం కలుగుతుంది. 3 రోజుల పాటు ఈ ఉత్సవం కొనసాగుతుంది. 3వ రోజున అనగా అక్షయ తృతీయ రోజున సంవత్సరం పొడవునా విగ్రహానికి ప్రతిరోజు పూసిన గంధాన్ని తొలగిస్తారు. భక్తులు
ఆ గంధాన్ని ప్రసాదంగా ఇళ్లకు తీసుకుని వెళ్తారు. అక్షయ తృతీయ రోజు కూడా స్వామివారి నిజరూప దర్శనం లభిస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.